అందరికీ నమస్కారం. ఎన్ఎంసీ ఛానల్ చూసే ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. మరి ఈరోజు మన ఎన్ఎంసీ ఛానల్‌లో ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేయడం కోసం మీ అందరి ముందుకి రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మరి ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి శతకోటి వందనాలు తెలియజేసుకుంటూ, మనం ఈరోజు ఎందుకు ఇక్కడ రావాల్సొచ్చిందో ఆ యొక్క విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ టాపిక్ ఏంటంటే, మనకి కాకినాడ జిల్లా తాళరేవు మండలం తాళరేవులో ఒక వ ఒక అద్భుతం జరిగింది. ఏంటంటే, ఒక మేడమ్, ఆవిడ పేరొచ్చి నూకరత్నం గారనమాట. మరి ఆవిడ ధ్యానం గురించి తెలుసుకుని పూర్తిగా శాకాహారిగా మారడం జరిగింది. మరి మారిన తర్వాత ఆవిడ ఒక నూతన గృహాన్ని నిర్మించుకుంటున్నారు. నిర్మించుకున్న తర్వాత మరి వాళ్ళ గృహప్రవేశం సమయంలో వాళ్ళు తాళ్ళరేవులో మరి చక్కగా వన్ డే క్లాస్ ఏర్పాటు చేయడం జరిగింది. చూసారా ఎంత అద్భుతాలు! ఎన్నెన్నో అద్భుతాలు. ఎందరో మహానుభావులు అందరికీ మా వందనాలు. చూడండి, మరి పత్రి సారు ఒక విత్తనాన్ని నాటారు. ఏమని? ఈ భూమండలం అంతా ధ్యానమయం అవ్వాలి, శాకాహారమయం అవ్వాలి, పిరమిడ్‌మయం అవ్వాలనేసి. మరి ఆయన పడిన కష్టానికి ప్రతిఫలమే ఈ తాళరేవులో మరి చక్కగా వన్ డే క్లాస్ నిర్మించడం జరిగింది. చూడండి, ఆ తాళరేవులో ఫస్టు ధ్యానంలోకొచ్చింది డాక్టర్ భాస్కర్‌రావు గారి ఫ్యామిలీ. మరి ఆళ్ళ నుంచి ఒకరి నుంచి అంటే మనకి 'స్టాలిన్' సినిమా చూసుకున్నట్లయితే 'స్టాలిన్‌లో' ఒక డైలాగ్ ఉంటుంది. ఏమని? "నువ్వెళ్ళి ముగ్గురికి సాయం చెయి. ఆ ముగ్గురిని ఒక్కొక్కళ్ళకి ఇంకో ముగ్గురికి సాయం చేయమని చెప్పమని" అని ఓ డైలాగ్ ఉంది. అవునా? అది కాస్త ఏమవుద్ది, ఒకళ్ళు ముగ్గురికి చేస్తే, ముగ్గురిలో మళ్ళీ ఒక్కొక్కళ్ళు ఇంకో ముగ్గురు. అలా అలా పెరుక్కుంటూ పెద్ద మహావృ సముద్రంలాగా, మహావృక్షంలాగా పాక్కుంటూ వెళ్తుందా లేదా? అదే పాలసీలో మన డాక్టర్ భాస్కర్‌రావు గారు ఏం చేశారు, ఒక ముగ్గురికి ఇలాగ ధ్యానం నేర్పారు. ఆ ముగ్గురు నుంచి ఇంకో ముగ్గురు, అలా ఇంకా ముగ్గురు. అలాగా తాళరేవులో ఒక పీఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌ని విరాజిల్లారు. అవునా కాదా? మరి తాళరేవులో చక్కటి పబ్లిక్ పిరమిడ్ రావడం జరుగుతుంది. మరి దానికి రిజిస్ట్రేషన్ కూడా జరిగిందండోయ్! ఏమని? సాగర్ పిరమిడ్ సొసైటీ మూవ్‌మెంట్ అనేసి. చూడండి, సాగర్ పిరమిడ్ సొసైటీస్ మూవ్‌మెంట్ అంటూ ఎంత చక్కగా మరి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుని అతి త్వరలోనే మరి వాళ్ళు పబ్లిక్ పిరమిడ్‌ని నిర్మిస్తున్నారంటే ఎంత ఆనందకరం! ఇలాంటి విషయాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఎన్నో మహత్యాలు జరుగుతూ ఉన్నాయి. మరి చక్కగా తాళరేవనే దాన్ని బేస్ చేసుకొని మనం కూడా ఎంతోమంది మారాలని, ప్రతి ఊరిలో ఒక పబ్లిక్ పిరమిడ్ రావాలని, ప్రతి ఊరిలో కూడా ధ్యానం, శాకాహారాన్ని గురించి బోధించాలని, ప్రతి ఊరిలో పిరమిడ్ యొక్క గొప్పదనాన్ని తెలియజేసి, ప్రతి ఊరిలో ఒక పబ్లిక్ పిరమిడ్ రావాలని మరి మనం అందరం కోరుకుందామా? ఎందుకంటే మనకి పిరమిడ్ అంటే ఎంతో అద్భుతమైన విశ్వశక్తి మన లోపలికి ప్రవేశించడానికి ఉపయోగపడే ఒక మరి కట్టడం కాబట్టి, ప్రతి ఒక్కరి ఊర్లో కనీసం ఎన్నో గుళ్ళుంటాయి. అవునా? ప్రతి ఊర్లో ఒక శివాలయం, ఒక రామాలయం, ఒక షిరిడీ సాయిబాబా గుడి, అలాగే కొన్ని ఊర్లో అయితే పుట్టపర్తి సాయిబాబా గుడి, ఇలా ఎన్నో రకాలుగా, ఎన్నో విధాలుగా ఉంటాయి. అదే విధంగా చూసుకున్నట్లయితే మరి మనం కూడా పిరమిడ్‌లు అనేది రావాలి. ప్రతి ఊర్లో ఒక పబ్లిక్ పిరమిడ్ ఉండాలి. ప్రతి ఊరిలోని క్లాసెస్ జరగాలి అంటూ స్థాపించిన పీఎస్ఎస్ఎం సొసైటీని స్థాపించిన మహానుభావుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు కాబట్టి, మరి ఆయన యొక్క మాటలతో "నువ్వు నా పాదాలు పట్టుకోవద్దు, నా పదాలు పట్టుకో. నేను చేసింది చేయవద్దు, నేను చెప్పింది చెయ్యి" అంటూ ఆయన బోధించిన ఈ బోధనల్ని అనుసంధానం చేసుకుని ఎన్నో శాకాహార ర్యాలీలు, ఎన్నో వన్ డే క్లాసులు, ఎన్నో సప్తాహాలు, అలాగే మరెన్నెన్నో కార్యక్రమాలని, అంటే ధ్యాన మహాయజ్ఞాలు, ధ్యాన మహాచక్రాలు, సుదర్శన చక్రాలు,
ఇలాగ ఎన్నెన్నో నిర్వహిస్తున్న ఈ పిఎస్ఎస్ఎం సొసైటీలో ఉన్న ప్రతి పిరమిడ్ మాస్టర్‌కి మా ఎన్ఎంసీ ఛానల్ తరపు నుంచి మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. ఎందుకంటే ఎప్పుడైతే మనమందరం ధ్యానం చేసి చక్కటి ఆహారాన్ని, శాకాహారాన్ని తీసుకున్నామో, మనం మనలోని ఈ చేసిన కర్మలన్నీ దగ్ధమవుతాయి. ధ్యానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు శ్రీకృష్ణ పరమాత్ములు. అలానే నీ ముక్కులోని గాలే నీ ముక్తికి మరిదారయ్య అని చెప్పారు మన వేమన వారు. మరి ఇలా చూసుకున్నట్లయితే ఇయన్నీ కూడా మనకి గతంలోనే ఎన్నో ఎంతోమంది చెప్పారు. బుద్ధుడు చెప్పాడు. నువ్వు ఆనాపానసతి ధ్యానం చేయమని పాలీ భాషలో. కానీ దాన్ని మనం అనుసరించలేదు. ఎందుకని? పాలీ భాష అనేది మనకు తెలీదు గాబట్టి, మన జనాలకి అర్థం కాదు గాబట్టి, దీనిని సులువైన మార్గంగా శ్వాస మీద ధ్యాస అనే ధ్యానాన్ని పరిచయం చేశారు మనకి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు. పాలీ భాషలో ఆనా అంటే లోపలికి వెళ్ళే గాలి, అపాన అంటే బయటికి వచ్చే గాలి, సతి అంటే దానితో కూడుకుని ఉండడం. దీన్ని బట్టి మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ ధ్యానం చేయండి. ధ్యానం చేసి మీరు మీ యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించాలని మరి కోరుతున్నాం. ప్రతి ఇంట్లోని ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలి. ప్రతి ఒక్కళ్ళు ఆహ్, తన యొక్క మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం కోసం ఈ యొక్క ధ్యానాన్ని కొనసాగించాలని మరీ కోరుతున్నాం. ఇంట్లో సమస్యలు లేని ఇల్లంటూ ఎక్కడ ఏదీ లేదు. ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక సమస్య ఉంటది. రాముడంతటోడికే సమస్యలు తప్పలేదు. అడవిలోకెళ్ళి 14 ఏళ్ళు అడవి వనవాసం చేసే సమస్య. ఆ టైంలో ఎన్ని ఇబ్బందులు పడ్డాడు పాపం రాముడు. అదే టైంలో రావణాసుడొచ్చి సీతని తీసుకెళ్ళిపోయినా కూడా ఎన్ని ఇబ్బందులు పడ్డాడు. అంతటి మహారాజులకే సమస్యలు ఎదుర్కోవడం తప్పలేదు. మనమెంత మానవ మాత్రులం. మనం కూడా తప్పదు. మనం మానవ మాత్రమే. కానీ మనలో ఉన్న దేవుడిని పైకి మేలుకొల్పే ప్రయత్నం చేసేదే ఈ ధ్యానం. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయండి. మీరందరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా జీవించండి. ఈ నెల 28వ తారీఖున మరి తాళరేవులో వన్ డే క్లాస్ ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఆ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షక దేవులు అందరూ వచ్చి పాల్గొనండి. ఎందుకంటే మనం తాలరేవు డాక్టర్ గారు ఎప్పుడూ కూడా ఆయన హాఫ్ డే క్లాసెస్ అని, లేకపోతే ఆళ్ళు కట్టుకున్న ఇంటి పైన పిరమిడ్ దగ్గర గానీ, పొలంలో పిరమిడ్‌లో గానీ, ఏదో రకంగా సజ్జన సాంగత్యం చేయడం జరుగుతుంది. కానీ ఆయన కోరుకునేది ఒకటే ఒక కోరిక. ఏమని? మ మన ఊరు కూడా ఖచ్చితంగా వన్ డే క్లాసెస్ నిర్వహించాలని ఆయన కోరుకున్నారు. ఆయన పబ్లిక్ పిరమిడ్ కట్టిన తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. ఈలోపే ఆ మేడం ఒక దేవతలాగా బయటికి వచ్చి, మా ఇల్లు గృహప్రవేశం జరుగుతుంది గాబట్టి, మరి ఆ రోజు నాడే ఖచ్చితంగా మేము ఇది వన్ డే క్లాస్ నిర్వహిద్దామని పండూరు నుంచి కాశీ గారి దంపతులకి అవకాశం ఇవ్వడం జరిగింది. మరి కాశీ గారి దంపతులు యొక్క క్లాసు ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఎన్నెన్నో పద్యాలతో ఎన్నెన్నో మంచి మంచి ముత్యాల్లాంటి మాటలతో ఆయన యొక్క క్లాసు ఎంతో ఘనంగా జరుగుతుంది. మరి ఆ యొక్క క్లాస్‌కి అటెండ్ అయ్యి కాశీ గారి యొక్క ఆత్మ జ్ఞాన శిక్షణ మనంలో మనమందరం పాల్గొందాం. మరి ఎన్ఎంసీ ఛానల్ తరపున నేను వెళ్తున్నాను. మరి అలాగే ద్రాక్షారామం నుంచి, అలాగే తోటపేట గ్రామం నుంచి, అలాగే హసన్బాద గ్రామం నుంచి ఉన్న ఈ 3 ధ్యాన కేంద్రాల తరపు నుంచి కూడా జనాలందరూ వస్తుంటారు. అలాగే మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు రావాల్సిందిగా మేము కోరుతున్నాము. మరి మొట్టమొదటిసారిగా వన్ డే క్లాస్ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ రావాలి. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ యొక్క క్లాస్‌ని విజయవంతం చేయవలసిందిగా, అంటే క్లాస్‌ని గాదు, క్లాసుల్లో అక్కడ జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరి కోరి ప్రార్థిస్తున్నాము. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి శతకోటి వందనాలండి. మీరందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లోకి లైక్స్ వస్తే అంత ముందుకి, అంత ఎదరికి వెళ్తుంది గాబట్టి మీరు
మా ఛానల్‌పై చూపిచ్చే ప్రయత్నాన్ని, ప్రేమని లైక్స్ రూపంలో చూపిస్తారని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎన్ఎంసీ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జై శాకాహార్ జగత్, జై ధ్యాన్ జగత్, జై పిరమిడ్ జగత్, జై హో పత్రిజీ.